ఇది స్టార్ట్ చేసిన తర్వాత నేను చనిపోయిండు. ఆయనకు నివాళులు అర్పిస్తూ సుగుణమ్మ గారికి, సొసైటీ సభ్యులందరికీ వేదికలు అలంకరించిన ఈరోజు ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన విప్గారు అన్నయ్య గారు, రామచంద్ర నాయక్ గారు, ఎస్ఎస్ఎన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వేదికలు అలంకరించిన పెద్దలందరూ, మా కుటుంబ సభ్యులు, మా సోదరులు మోహన్ రెడ్డి గారు, అందరికంటే మా అమ్మ కడుపున అంటే మేము 9 మంది సంతానం, అందరిలో పెద్దది మా అక్క సరోజిని గారు. మా అందరికీ ఫస్ట్ దారి చూపిన దేవత మా అమ్మ. తర్వాత మా అందరికీ మా అమ్మ లాంటిది మా సరోజిని అక్క. ఫస్ట్ మా అమ్మ, ఆ అమ్మ పెళ్ళైన తర్వాత ఎక్కడ ఉన్నా సరే చిన్న ఉద్యోగం చేసుకుంటూ మా పెద్దలని, మా సిస్టర్స్ని అందరినీ చదివించింది మా అక్క. ఆ తర్వాత అదే అదే మా అన్నకి వచ్చింది. మా అన్న మా అందరినీ చదివించింది, మా పిల్లలందరినీ, తమ్ముళ్ళని, చెల్లెళ్ళు, పెళ్ళిళ్ళు అన్నీ మా కుటుంబ పెద్ద అన్నయ్యింది. అది ఆ విధంగా మా కుటుంబం బంధం. వెంకనే ఇప్పుడు కూడా వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పారు, కోమటిరెడ్డి కుటుంబం అంటారు. చాలా సంతోషం ఏంటంటే ఒక్కరికి పేరు రావడం సహజం, కానీ కుటుంబానికి పేరు రావడం అనేది చాలా కష్టమైన పని. అలాంటి కుటుంబం మాది. గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన సొసైటీ మహిళా సభ్యులకు, జనగామ నియోజకవర్గంతో పాటు మునుగోడు నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా నిజంగా మా లక్ష్మి మాట్లాడుతుంటే నిజంగా నాకు మనసులో అదే బాధ అనిపించింది. మా అమ్మ మళ్ళీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆమె పెరాలసిస్ వచ్చి వృద్ధ వయసులో ఇంతమంది పిల్లలు ఉండి నిజంగా సేవ చేయాలంటే అప్పుడు డబ్బుండి కూడా ఎంత కష్టం అనిపించింది. అదే పేద మహిళలు అయితే, పేదోళ్ళు అయితే ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. ఇంతమంది ఉండి ఇన్ని చేసినా కానీ చేయలేకపోయినామన్న అసంతృప్తి ఇప్పటికి ఉంది జీవితం మొత్తం అనుభవించిన బాధ చూస్తే. నేను ఎంపీగా ఉన్నప్పుడు 2012లో రుద్రమాదేవి మహిళా సొసైటీ బిల్డింగ్కు నేను ఎంపీ 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ బిల్డింగ్ పిలిపించినాను ఇనాగ్రేషన్కు. ఆనాడు 2000 మంది మహిళలు ఉండి సొసైటీ సభ్యులు. సుగుణమ్మ గారు నన్ను అడిగినారు, అది కరెక్ట్ 12 ఏళ్ల కింద 2012లో మా మహిళలకు, పేద మహిళలకు, ఒంటరి మహిళలకు మా సొసైటీలో చాలామంది ఉన్నారు. మా సొసైటీలో 22,000 మంది మహిళా సభ్యులు ఉన్నారు. నేను అప్పుడు ఆశ్చర్యం అనిపించింది, 22,000 మంది సొసైటీలో మహిళా సభ్యులు ఉన్నారంటే ఎంత పెద్ద సొసైటీ అని అనిపించింది నాకు. అది నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి సొసైటీలు నాకు తెలిసి 1, 2, 3 వేల మీద లెక్క పెట్టచ్చు. అందులో మహిళా సొసైటీ వాళ్ళు అడిగిన కోరిక వృద్ధాశ్రమం కట్టియమని చెప్పి, మాకు భూమి ఉందని చెప్పి. ఆనాడు కూడా నా సొంత భూమిలో కొనుక్కొని కట్టిస్తా అంటే లేదు మా భూమినే కట్టియాలని అన్నారు. ఆ రోజు మహిళలు ఒక పెద్ద మనిషి, మా తల్లి లాంటి సుగుణమ్మ గారు అడిగితే మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ పడ్డ బాధ, కష్టం. చిన్నప్పుడు మమ్మల్ని సాగినప్పుడు ఆమె ఎంత కష్టపడి సాగింది. ఉదయం బావి దగ్గరికి పోతే కూలీలతో పాటు ఆమె పొలంలోకి దిగి పనిచేసేది. వ్యవసాయ పనులన్నీ సొంతంగా చేసేది. మళ్ళీ రాత్రి ఇంటికి వస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసినాక ఊర్లో అందరూ వండుకున్న తర్వాత మా అమ్మ వండుకునేది. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరు చనిపోయినా ఆమె ఎంత మానవతావాద అంటే పోయి ఏడ్చొచ్చేది. కులం లేదు, మతం లేదు, ఏమి లేదు, అంత మానవతా దృక్పథం ఉన్న మనిషి మా అమ్మ. ఆమె పేరు మీద కట్టియాలి. ఆమె ఎప్పుడు కూడా మేము బతుకున్నంత వరకు మా అమ్మ గుర్తుండాలి ఈ ప్రజలకు. ఈ ప్రాంతం కాదు, నన్ను చాలామంది అన్నారు, మన నల్గొండ జిల్లా నాయకులు, నువ్వు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మా జనగామలో కట్టిస్తున్నావు కదా, నువ్వు ఎంపీగా ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేసినావు కదా, అది నల్గొండలో కట్టియండి అని చెప్పారు. నేను మాట ఇచ్చిన అది మహిళా సొసైటీకి. మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేయకపోయినా పర్వాలేదు, రాజకీయాల్లో లేకున్నా పర్వాలేదు, ఒక మహిళలకు ఇచ్చిన మాట తప్పను, అది ఇందులో మా అమ్మ పేరుగా కట్టిస్తా అని చెప్పినాను.